రాష్ట్రంలో యువత పూర్తిగా నష్టపోయారన్నారు టీడీపీ పశ్చిమ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి. యువత భవిష్యత్తు కోసం డ్రైవర్లా ముందుండి నడిపిస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చే పెన్షన్లో కూడా మోసం జరిగిందన్నారు. వాలంటీర్లను వైసీపీ స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందన్నారు మాధవి. ఒక్కరికి తెలియజేయడం జరిగింది. గడిచిన 4-5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఆగిపోయింది. ఆ బస్సు ప్రయాణం అక్కడితోనే ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉండిపోయింది. అయితే రివర్స్ పరిపాలన తప్ప, ప్రజల్ని రివర్స్ తీసుకెళ్లడంలో తప్ప అభివృద్ధిలో మరేది చేతకాని అసమర్థ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు. గడిచిన 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఆయన ముందుండి ఆయన బాధ్యత తీసుకుని ప్రజలందరినీ ముందుకు నడిపిస్తూ సంక్షేమ దిశగా ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా ఈరోజు ఆయన ముందుకు నడిపిస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నారు. యువత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నష్టపోయినంత మరి ఏ ప్రభుత్వంలోనూ నష్టపోలేదు. ఎంతో కష్టపడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అని